ఒక దర్శకుడి ఆలోచన సృజనాత్మకత. ఈ ప్రపంచం చాలా అద్భుతమైనది. అందులో నువ్వు కేవలం ఒక్క ఈకవు మాత్రమే. నీ రంగురంగుల జీవితంలో రాగాలెన్నో, అనురాగాలెన్నో. నీ చుట్టూ వారు నీకు పెట్టే మంటలు ఎన్నో, నీకు నువ్వే సృష్టించుకునే మంటలు ఎన్నో. నీ మెదడులో మనసులో రగిలే మంటలు ఎన్నెన్నో. ఎవరికి తెలుసు మిత్రమా, దారి నుండి తప్పించుకోవడానికి బారుకు వెళ్ళి, అక్కడి నుంచి రూముకు వెళ్ళి చక్కటి భోజనం ఆరగించి, అసలు తినడానికే ఉన్నామా, ఉన్నందుకే తింటున్నామా, తిన్నది అరగడానికే ఇంకేమైనా చేస్తున్నామా, చేస్తున్నందుకు తింటున్నామా అనేది ఎంతమందికి తెలుసు? ఎన్ని రకాలు, ఎన్ని రుచులు చేసినప్పటికీ నాలుక చచ్చుబడడం లేదే. ఏమి రాయి తిండిలోని రుచి, ఎక్కడిది రాయి తిండిలోని రుచి? తిండికి ఎన్నెన్ని పేర్లు, ఎన్నెన్ని పదార్థాలు. తినడానికే ఉంటున్నామా, ఉన్నందుకు తింటున్నామా? ఈ సమాజంలో ఎవరికి ఎవరు సొంతము మిత్రమా? ఎవరు దారి వారిది, ఎవరి దారి వారిదే. ఎందుకంటే ఎవరి దారి వారే చూసుకుని తీరాలి. నీకోసం ఎవరు వచ్చి దారి చూపరు. నువ్వు గోతికాడ కుక్కలా ఉన్నా నడవదు, కుక్కలా కష్టపడ్డా మళ్ళీ అనేక మార్గాలు వెతుక్కొని ఈ సమాజంలో ఇటు తిరిగిన నీ జీవితానికి ఒక పరమార్థమంటూ ఏర్పరచుకోవాలి అంటే నీ జీవితం పట్ల నువ్వే శ్రద్ధగా ఉండి తీరాలి. ఇది ఎంత కటువైన నిజమంటే, బోండంలా పైకి గట్టిగా ఉన్న లోపల మెత్తటి నీరు కొబ్బరితో జీవితం అలాగే చాలా హాయిగా ఉంటుంది, లేకపోతే హాస్పిటల్ పాలు చేస్తుంది. ఓకే, మెడిసిన్ అనేది ప్రతిదీ ఏది తిన్నంత వరకు తింటేనే, లేకపోతే మెడిసిన్ వేసుకోక తప్పదు. ఇవన్నీ మానవుణ్ణి భగవంతుడు, మనం నమ్ముతున్న భగవంతుడు అన్నిటినీ మంచి చెడును చూస్తూనే ఉంటాడు అని దర్శకుడు జో ఎంకేకే చెప్తున్నాడు. నచ్చిన వారికి నచ్చవచ్చు, నచ్చని వారికి నొప్పించవచ్చు. కానీ ఒక దర్శకుడిగా, ఒక రచయితగా నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను.